అనంతపూర్లో రైలు దిగుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ కింద పడిన విషయం మీకు తెలిసి ఉంటుంది. మనకు 10 minutes డెలివరీ, కానీ వాడికి ఒక జీవితమే ఆలస్యం అవుతుంది ఏ చిన్న తేడా జరిగిన. కోవిడ్ తర్వాత ఇండియాలో 70 నుంచి 80 లక్షల మంది గిగ్ వర్కర్లు వచ్చారు. ఇంకా క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీలో దగ్గర 15 లక్షల మంది ప్రతిరోజు యాక్టివ్ గా పనిచేస్తున్నారు ఇండియాలో మన బద్ధకాన్ని ఫుల్ఫిల్ చేయడానికి. జొమాటో డెలివరీ బాయ్స్ గా ఒక 5 లక్షల మంది, బ్లింకిట్, జెప్టో దగ్గర 100+ సిటీస్ లో ఇది పనిచేస్తుంది. ఒక గంటకి యావరేజ్ గా వాడికి వచ్చేది 102 రూపాయలు ఫ్యూల్ ఖర్చులు పోతే. ఒక గొడ్డులాగా కష్టపడితే ఒక నెలకి మిగిలేది 21,000 మాత్రమే. మన ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం ప్రతి 25 మందిలో ఒక్కడే టిప్ ఇస్తాడంట. వాళ్ళకి పెయిడ్ లీవ్ లేదు, ఉద్యోగానికి భద్రత లేదు, సోషల్ సెక్యూరిటీ లేదు. వర్షము, ఎండ, రాత్రి, సెక్యూరిటీ, రేటింగ్ కోసం ఫాస్ట్ గా వెళ్ళాలి, రేటింగ్ తగ్గితే యాప్ బ్లాక్ చేస్తారు. మన సౌకర్యం కోసం వాళ్ళు ప్రమాదంలో పడుతున్నారు. మన టేబుల్లో ఫుడ్ ఉండడానికి అక్కడ ఒక తండ్రి తన ఫ్యామిలీకి దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్డర్ ఆలస్యం అయితే తిట్టద్దు. ఇండియాలో ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు? పొలిటీషియన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నారా, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారా, నువ్వు ఉన్నావా, నేనున్నానా? కానీ వాళ్ళొక్కరు మాత్రం 10 నిమిషాలు పర్ఫెక్ట్ గా డెలివరీ చేయాలంటే ఎట్లా చేస్తారు? ప్రామిస్లు అందరూ చేస్తారు, కానీ నిలబెట్టుకోవడం ఇంపాసిబుల్. దానికోసం వాళ్ళని తిట్టడము, కొట్టడము, వీళ్ళైతే టిప్ చేయండి, లేకపోతే కనీసం నీచంగా మాట్లాడడం మానేయండి.